హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే నేను ఒక డ్రెస్ కటింగ్ అనేది చేస్తున్నాను అండి. సో నేను టైలరింగ్ కూడా చేస్తాను కాబట్టి డ్రెస్ అనేది కట్ చేస్తున్నాను. సో డ్రెస్ కట్ చేసి స్టిచ్ చేసేసరికి నాకు కరెక్ట్ 1 అవర్ పట్టింది. సో ఇలా కట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ అనేది చేస్తానండి. ఇలా అన్ని పనులు వేసుకొని ఇంట్లో పనులు వేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ చేస్తూ చదువుకోవడం చాలా ఇబ్బందిగానే ఉంటుంది, కానీ తప్పదు. సో మనకి నచ్చిన పని చేస్తూ మనకు నచ్చిన డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలంటే ఆ మాత్రం కష్టపడాలండి. సో ఇది నేను సెల్ఫ్గా నాకు ఇంట్రెస్ట్ తోటి అయితే నేనైతే స్టిచ్ చేస్తున్నాను. చాలా ఇష్టం నాకు టైలరింగ్ చేయడం కూడా. సో ఎవరి ప్రెషర్ వల్ల అలా నేనేం చేయట్లేదు. నాకు ఇష్టంతో టైలరింగ్ చేస్తున్నాను, అలాగే నా ఇష్టంతో చదువుకున్నాను. కాకపోతే నాకు జాబ్ అనేది డ్రీమ్ కాబట్టి జాబ్ కోసమే నేను 99% కష్టపడతాను. ఇది అనేది చేస్తే నాకు ఒక పార్ట్ టైం లాగా ఖాళీగా, అంటే చదువుకుంటూ ఖాళీగా ఉండలేక స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. సో చాలామంది హౌస్ వైఫ్స్ మేము ఏం చేయలేమని అనుకుంటారు. కాదు, మనం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అండి. నాట్ ఓన్లీ హౌస్ వైఫ్స్, ఎవరైనా సరే మనకి చేసుకునే ఓపిక ఉండాలి. ఆ ఓపిక ఉన్నప్పుడు మనం ఎంత కష్టమైనా సరే చేసుకుంటాము. ఒకరి కింద చేజాపి బ్రతకకుండా మన కష్టం మనం చేసుకుంటూ మనము ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే ప్రతిసారి మనం ఒకరికి చేయి చాపలేం కదా. సో మన పని మనం చేసుకోవాలి, అలాగే మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఇదైతే నా ఫిలాసఫీ అండి. అంటే నేను ఇలాగే అనుకుంటాను. ఎవరి దగ్గర చేయి చాపొద్దు, వీలైనంత వరకు ఎంత పాసిబుల్ అయితే అంత కష్టపడాలని అనుకుంటాను నేను. కానీ ఒక స్టేజ్లో ఉండాలి, ఇంకా మంచిగా ఒక మంచి లెవెల్లో జాబ్ కొట్టాలి అని ఒక యాంబిషన్ అయితే నాకు ఉంటుందండి. సో యాంబిషన్ తోటి నేనైతే గ్రూప్ 2 ఎంచుకున్నాను. సో ఇప్పుడు రివిజన్ టైమే కాబట్టి నేను స్టిచ్చింగ్కి టైం ఇస్తున్నాను. చెప్పాను కదా, వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ అనేది ఆపేస్తాను. నిన్న వి ప్రకాష్ సార్ బుక్ తీసుకున్నాను కదా, అది కొంచెం చదవడం అయితే స్టార్ట్ చేశాను. చాలా క్లియర్గా అసలు తెలుగు అకాడమీ బుక్ల కంటే ఈ బుక్లోనే బాగుంది అనిపించింది. ఎందుకంటే చాలా క్లియర్గా ఉన్నది. అంటే నేను చదివిన ఒక టాపిక్ 2 టాపిక్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి ఒక యూనిట్ అట్లా చదివిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అందులో ఇన్ఫర్మేషన్ కంటే ఇందులో చాలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంది. చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇది రిఫరెన్స్ ఇంకా చాలుగా దీన్నే ఇంకా కంటిన్యూ చేసి ఇంకా అడిషనల్గా పాయింట్స్ అయితే యాడ్ చేసుకొని రివిజన్స్ అనేవి ఇవ్వాలి. ఇంకా లాస్ట్లో మనకి ఏమి ఇచ్చారంటే లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 2 పేపర్ ఇచ్చారు కదా మనకి, పేపర్ 4. సో అవి ఇచ్చారు. ఇదివరకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయో స్టేట్ ఫార్మేషన్వి ఆ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. సో ఇక మనం సపరేట్గా ప్రతిసారి క్వశ్చన్ పేపర్ తెచ్చుకొని చూసుకోవాల్సిన అవసరం లేదు, అందులోనే ఉంది. సో దాన్ని బట్టి ఫ్రెషర్స్కి అయితే ఈజీగా అర్థమైపోతుంది అసలు మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు అని చెప్పేసి. మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒకసారి క్వశ్చన్ పేపర్ని బాగా చదవండి, అనలైజ్ చేయండి. సో అప్పుడు మనకి బాగా అర్థమైపోతుంది ఫస్ట్ ఎక్కడ చదవాలి ఏంటి అని చెప్పేసి. సో ఇలాగా నా డే అంతా రొటీన్ అయితే ఉంటుందండి. చదవడము, స్టిచ్చింగ్ చేసుకోవడము, తర్వాత ఫ్యామిలీని చూసుకోవడము, పిల్లల్ని చూసుకోవడం. ఇంకా స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కొంచెం ఫ్రీ ఉండొచ్చు మనము. అంటే పిల్లలు ఇంట్లో ఉంటేనే కొంచెం పని ఎక్కువ ఉంటుంది కదా. పిల్లలు స్కూల్కి వెళ్తే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ ఎప్పుడో వస్తారు కాబట్టి అంతగా ఏమనిపించదు. మార్నింగ్ త్వరగానే పని అయిపోతుంది. ఇంకొక 2 days సాటర్డే సండే, మండే నుంచి స్కూల్ ఉంటుంది కాబట్టి అంతగా ఏమి ఉండదు. సో ఇప్పుడైతే టాప్ స్టిచ్చింగ్ అనేది ఫినిష్ అయిపోయిందండి ఆల్మోస్ట్. ఇలా నేను ఒక్కొక్కసారి చదివేటప్పుడు నాకు బాగా స్ట్రెస్ ఫీల్ అయినా
ఏమన్నా అనిపిస్తే నేను ఏం చేస్తాను తెలుసా, చాలా వరకు మూవీస్ చూస్తారు కావచ్చు, లేదంటే సాంగ్స్ వింటారు కావచ్చు. నేను చేసే పని ఏంటి తెలుసా, స్టిచ్చింగ్ చేస్తా, లేదంటే ఇంట్లో పని చూసుకుంటా. నాకు ఎప్పుడన్నా స్ట్రెస్ ఫీల్ అయ్యి లేదంటే ఎక్కువ చదివిన అబ్బాయి రోజు కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినా అంటే ఏం చేస్తా అంటే స్టిచ్చింగ్ అన్నా లేదంటే ఇంట్లో పని అన్నా చేసుకుంటే, ఎందుకంటే అది మన బ్రెయిన్ మీద బ్రెయిన్కి పని ఉండదు కదా, మనం ఫిజికల్గా పని చేస్తాం కాబట్టి మనకి సో బ్రెయిన్కి అనేది రెస్ట్ దొరుకుతుంది. లేదంటే ఇవేమి లేకుంటే ఒక 1/2 అవర్ 1 అవర్ అయితే పడుకుంటా. సో ఇలాగైతే ఇలాగ నేను చదువుకుంటా ఉంటాను. మీరు అంటే మీకు స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు అబ్బాయి ఈరోజు ఎక్కువ చదివినాము అని మీరు ఎలా రిలాక్స్ అవుతారో నాకు కింద కామెంట్స్ తెలియచేయండి. సో నేను ఒక్కదాన్నే ఇలా ఉన్నానా అంటే నేను ఒక్కదాన్నే ఇలా ఉన్నానా, ఇదేంటండి అలసిపోతే రెస్ట్ తీసుకుంటారు కదా, స్టిచ్చింగ్ చేయడం ఇంట్లో పని ఏంటి అంటే, మరి రెస్ట్ తీసుకోవడానికి టైం లేనప్పుడు ఏం చేస్తామంటే బ్రెయిన్ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఇలా అలాగా నాలాగా ఎవరైనా పని చేయడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటే కింద కామెంట్స్లో ఖచ్చితంగా తెలియచేయండి, ఓకేనా. సో నేను మరీ చెప్తున్నాను, ఉమెన్ తన కాళ్ళ మీద నిలబడాలి, చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో, చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం కష్టపడి చదివితే ఖచ్చితంగా మనం అనుకున్న జాబ్లో కాకుండా దానికంటే కింది జాబ్లోనైనా సెటిల్ అవుతాము. సో కాబట్టి మనము మన గోల్ కోసము ఎంత కష్టపడ్డా తప్పు లేదని నా ఫీలింగు. మనకంటూ ఒక ఐడెంటిటీ రావాలి అనుకుంటే కంపల్సరీ మనమైతే సో ప్రిపేర్ కావాలి. నేనైతే బెస్ట్ ఏంటంటే మనకి సమాజంలో రెస్పెక్ట్ దొరకాలంటే ఒక మంచి జాబ్లో ఉండాలి. అది చదువుతోటే సాధ్యమవుతుంది. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి తెలుసు కదా అందరికీ, ఇప్పుడు మనము బాగా డబ్బున్నోళ్ళం కాదు కదా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి గౌరవంగా బ్రతకాలి అంటే మనకి కావాల్సింది ఏంటి, చదువుకి తగ్గ జాబు. అప్పుడే మనకు సమాజంలో హోదా అనేది, గౌరవం అనేది మనకి లభిస్తుంది. కాబట్టి సో చదువు ఉన్న వాల్యూ చాలా ఎక్కువ అండి. మనం చదువుకుంటేనే ఏదైనా సాధించగలము. ఓకే మనకి ఈరోజు సో నేను ఇలాగైతే ఆలోచిస్తాను. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.